ఆచి చికెన్ మసాలా. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య భీకర పోరు సాగుతోంది. రెండు దేశాల బోర్డర్ వద్ద జరిగిన ఫైరింగ్ తీవ్ర దాడులకు దారితీసింది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ సర్కార్పై పాక్ విరుచుకుపడింది. కాబూల్, కందహార్, ఫక్తియా పట్టణాల్లో ఉన్న ఆఫ్ఘన్ తాలిబాన్ సైనిక కేంద్రాలను పాకిస్తాన్ వైమానిక దళం ధ్వంసం చేసింది. అర్ధరాత్రి పిఏఎఫ్ వైమానిక దాడులకు దిగింది. ఆ దాడుల్లో సుమారు 133 మంది ఆఫ్ఘన్ తాలిబాన్ను మరణించినట్టు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. కాబూల్లో ఉన్న 2 బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ ధ్వంసమైనట్టు పేర్కొన్నారు. కందహార్లో ఉన్న ఓ కార్ప్ హెడ్ క్వార్టర్స్, మరొక బ్రిగేడ్ హెడ్ క్వార్టర్ ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం కాందహార్ గగన విధుల్లో పాకిస్తాన్ విమానాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. ఇక టార్గెట్లను పేల్చిన తర్వాత పిఏఎఫ్ కు చెందిన యుద్ధ విమానాలు ఆఫ్ఘన్లోని కొన్ని కేంద్రాలపై వైమానిక పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఆఫ్ఘన్ దాడులను తిప్పికొట్టేందుకు పాకిస్తాన్ సైనిక బలగాలు సంసిద్ధంగా ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. బోర్డర్ వద్ద జరిగిన ఫైరింగ్ తర్వాత ఆపరేషన్ గజబ్ లిల్ హక్ ను మొదలుపెట్టినట్టు పాకిస్తాన్ ప్రకటించింది. ఇక ఖైబర్ పఖ్తూన్ఖ్వా బోర్డర్ వద్ద పలు ప్రదేశాల్లో ఆఫ్ఘన్ తాలిబాన్ ఫైరింగ్ కు పాల్పడినట్టు పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి తెలిపారు. తాలిబాన్ కు చెందిన 27 పోస్టులను ధ్వంసం చేశామని, 9ంటిని స్వాధీనం చేసుకున్నామని పాక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇదిలా ఉంటే ఆఫ్ఘన్ గగనతలంలోకి ప్రవేశించిన పాక్ F-16 యుద్ధ విమానాన్ని దళాలు కూల్చివేశాయని ఆఫ్ఘన్ పేర్కొంది. పాక్ కు చెందిన ఓ యుద్ధ విమానం కాలిపోతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఆఫ్ఘన్ దళాలకు ధీటుగా తమ సైన్యం స్పందిస్తోందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. దురాక్రమణను అణిచివేసే సామర్థ్యం తమ సైన్యానికి ఉందన్నారు. ఓవైపు సరిహద్దుల్లో దాడులు కొనసాగుతుండగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్ లక్ష్యంగా నోరు పారేసుకున్నారు. ఆఫ్ఘన్ భారతదేశంలో ఓ కాలనీగా మారిపోయిందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. తాలిబాన్ను ప్రపంచంలోని ఉగ్రవాదులందరినీ సమీకరించి ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నారని ఆరోపించారు. స్నేహపూర్వక మార్గాలతో ఇరు దేశాల మధ్య స్థిరత్వాన్ని తీసుకొచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. కానీ ఆ దేశం భారత ప్రతినిధిగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. పాక్ పై జరుగుతున్న దాడులకు తమ దళాలు ధీటుగా స్పందిస్తున్నాయన్నారు. పాకిస్తాన్తో ప్రస్తుతం తాలిబాన్లకు సంబంధాలు లేవన్నారు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. ఢిల్లీ, కాబూల్ కలిసి పాకిస్తాన్ పై ప్రాక్సీ యుద్ధం చేస్తున్నాయన్నారు. భారతే తమపై ఆఫ్ఘన్లు దాడులు చేసేలా ప్రేరేపించిందన్నారు. కానీ భారత్ దానిని అంగీకరించారు. భారత్ కాబూల్తో చాలా మంచి సంబంధాలను కలిగి ఉన్నారు. ఇప్పుడు మనం పరోక్ష యుద్ధాన్ని ఎదుర్కొంటున్నామని అన్నారు. ఆఫ్ఘన్ భారత్కు వలస రాజ్యంగా ఉందన్నారు. అయితే దీనిపై ఎలాంటి ఆధారాలు చూపలేకపోయినా భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలను అనుమానాస్పదంగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పాక్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధంలో భారత్ జోక్యంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ కు పూర్తి వ్యతిరేకమైన భారత్ ఆఫ్ఘనిస్తాన్ కు మద్దతుగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఇవాళ ఇండియాకు రానున్నారు. పాక్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంపై అధికారులతో చర్చించే అవకాశం ఉంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య భీకర పోరు సాగుతోంది. రెండు దేశాల బోర్డర్ల వద్ద జరిగిన ఫైరింగ్ తీవ్ర దాడులకు దారితీసింది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ సర్కార్పై పాక్ విరుచుకుపడింది. కాబూల్, కాందహార్, ఫక్తియా పట్టణాల్లో ఉన్న ఆఫ్ఘన్ తాలిబాన్ సైనిక కేంద్రాలను పాకిస్తాన్ వైమానిక దళం ధ్వంసం చేసింది. అర్ధరాత్రి పిఏఎఫ్ వైమానిక దాడులకు దిగింది. ఆ దాడుల్లో సుమారు 133 మంది ఆఫ్ఘన్ తాలిబాన్లు మరణించినట్టు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది.
కాబూల్లో ఉన్న 2 బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ ధ్వంసమైనట్టు పేర్కొన్నారు. కాందహార్లో ఉన్న ఓ కార్ప్ హెడ్ క్వార్టర్స్ అలాగే మరొక బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ ధ్వంసమయ్యాయి. ఇక టార్గెట్లను పేల్చిన తర్వాత PAF కు చెందిన యుద్ధ విమానాలు ఆఫ్ఘన్లోని కొన్ని కేంద్రాలపై వైమానిక పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్టు, ఆఫ్ఘన్ దాడులను తిప్పికొట్టేందుకు పాకిస్తాన్ సైనిక బలగాలు సంసిద్ధంగా ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. బోర్డర్ వద్ద జరిగిన ఫైరింగ్ తర్వాత ఆపరేషన్ ఘజల్ లిల్ హక్ ను మొదలుపెట్టినట్టు పాకిస్తాన్ ప్రకటించింది. ఇక ఖైబర్ పఖ్తూన్ఖ్వా బోర్డర్ వద్ద పలు ప్రదేశాల్లో ఆఫ్ఘన్ తాలిబాన్ ఫైరింగ్ కు పాల్పడిందని పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి తెలిపారు. తాలిబాన్ కు చెందిన 27 పోస్టులను ధ్వంసం చేశామని, 9 స్వాధీనం చేసుకున్నామని పాక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇదిలా ఉంటే ఆఫ్ఘన్ గగనతలంలోకి ప్రవేశించిన పాక్ F-16 యుద్ధ విమానాన్ని దళాలు కూల్చివేశాయని ఆఫ్ఘన్ పేర్కొంది. పాక్ కు చెందిన ఓ యుద్ధ విమానం కాలిపోతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఆఫ్ఘన్ దళాలకు ధీటుగా తమ సైన్యం స్పందిస్తోందని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. దురాక్రమణలను అణిచివేసే సామర్థ్యం తమ సైన్యానికి ఉందన్నారు. ఓవైపు సరిహద్దుల్లో దాడులు కొనసాగుతుండగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత లక్ష్యంగా నోరు పారేసుకున్నారు. ఆఫ్ఘన్ భారతదేశంలో ఓ కాలనీగా మారిపోయిందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. తాలిబాన్లు ప్రపంచంలోని ఉగ్రవాదులందరినీ సమీకరించి ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నారని ఆరోపించారు. స్నేహపూర్వక మార్గాలతో ఇరు దేశాల మధ్య స్థిరత్వాన్ని తీసుకువచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. కానీ ఆ దేశం భారత ప్రతినిధిగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. పాక్ పై జరుగుతున్న దాడులకు తమ దళాలు ధీటుగా స్పందిస్తున్నాయన్నారు. పాకిస్తాన్తో ప్రస్తుతం తాలిబాన్లకు సంబంధాలు లేవన్నారు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. ఢిల్లీ, కాబూల్ కలిసి పాకిస్తాన్పై ప్రాక్సీ యుద్ధం చేస్తున్నాయన్నారు. భారతే తమపై ఆఫ్ఘన్ దాడులు చేసేలా ప్రేరేపించిందన్నారు. కానీ భారత్ దానిని అంగీకరించదన్నారు. ఇక భారత్ కాబూల్తో చాలా మంచి సంబంధాన్ని కలిగి ఉందన్నారు. ఇప్పుడు మనం పరోక్ష యుద్ధాన్ని ఎదుర్కొంటున్నామని అన్నారు. ఆఫ్ఘన్ భారత్ కు వలస రాజ్యంగా ఉందన్నారు. అయితే దీనిపై ఎలాంటి ఆధారాలు చూపలేకపోయినా భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలను అనుమానాస్పదంగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పాక్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధంలో భారత్ జోక్యంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ కు పూర్తి వ్యతిరేకమైన భారత్ ఆఫ్ఘనిస్తాన్ కు మద్దతుగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఇవాళ ఇండియాకు రానున్నారు. పాక్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంపై అధికారులతో చర్చించే అవకాశం ఉంది.